గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. నేనెవరు? నేనెక్కడి నుండి వచ్చాను? నేనెలా జీవించగలుగుతున్నాను? ఈ జీవము ప్రాణము నాకెలా ఇయ్యబడినవి? ఈ శరీరంలో కొంతకాలమే నేనెందుకు జీవించాలి? ఆ పైన దేహాన్ని నేనెందుకు వీడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం నేనెక్కడ అన్వేషించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలవారెవరు? చైతన్య పరిణామ క్రమములో ప్రతి మానవునికి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్నలు ఉదయింపకమానవు. ఈ ప్రశ్నలు ఉదయించుట, సమాధానాలు లభించుటనే గురు శిష్య న్యాయము అంటారు. ఇది ప్రకృతిలో అనాదిగా ఉంది. కేవలం సమాధానము తెలిసిన వారే ఈ ప్రశ్నలకు సమాధానము ఇవ్వగలరు. మనకు తెలిసింది ఏమిటంటే మనము కేవలము మానవులము మాత్రమేనని. తెలుసుకోవలసింది ఏమిటంటే మనము భగవదంశలమని. జీవులకు విశ్వచైతన్యమును గుర్తు చేసి దానిని వివరించి ప్రతి జీవి ఆ చైతన్యం యొక్క రూపమేనని తెలియజేసే ప్రణాళిక పరమగురువుల ద్వారా ఈ భూమిపై నిరంతరము వ్యక్తమవుతూనే ఉంది. గురువంటే వ్యక్తి కాదు. గురువనగా ఉపదేశముల వెలుగు. మన అందరిలోనున్న అంతర్యామి తత్వాన్ని దర్శింపజేసి దానిని అనుభవింపజేసే జ్ఞానాన్నే గురువు అంటారు. తన యొక్క ఆచరణ ద్వారా తనలోనూ శిష్యుల్లోనూ ఉన్నటువంటి ఒకే పరబ్రహ్మం అనేటువంటిది ఆ వెలుగుని దాన్ని శిష్యుల్లో కూడా ఉద్బుద్ధం చేయడం తన యొక్క ప్రజెన్స్తో, తన యొక్క సాన్నిధ్యంతో. అటువంటి వాడిని ఆచార్యుడు అంటారు. అంటే ఎదుటి వాడిని తన స్వరూపంగానే చూసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు తానే ఎదుటివాడి రూపంలో ఉన్నా అనేటువంటిది. ఎవరిని ఏ జీవిని చూసినా సరే వీళ్ళెవరు ఇదే అనేటువంటిది ఏం లేదు. ఎవరిని చూసినా సరే తనలో ఉన్నటువంటి పరమాత్మ అంతర్యమైనటువంటిది ఎదురుగుండా రూపంలో ఉన్నట్టుగా భావించడం కాదు, దర్శించడం. ధర్మమును అనుసరించు వారిని ధర్మము రక్షించును. ఏది ధర్మము, ఏది అధర్మము? మనస్సునందు, వాక్కునందు, కర్మనందు పవిత్రత ఆవహించియున్న వానికి మాత్రమే ధర్మము గోచరించును. మనస్సులో ఏమనుకుంటున్నావో, నీ వాక్కుతో ఏం మాట్లాడుతున్నావో, నువ్వు చేసేటువంటి పని ఏం చేస్తున్నావో, ఈ మూడింట్లోనూ ఒకటే ఉండాలి. ఈ మూడింట్లో ఒకదానికొకటి అలైన్మెంట్ ఉండాలి. అప్పుడు దానికి రుజువు ప్రవర్తన ఉంటుంది. మంచి పని చేయుచుండుటయే పరిపూర్ణత సాధించుటకు మార్గము. బికాస్ ది యజ్ఞ ఈస్ గోయింగ్ ఆన్ in the whole creation. In fact, the whole creation itself is an yajna being performed by the devas. యజ్ఞం అనేటువంటిది దేవతలు నిరంతరము సృష్టి అనేటువంటి యజ్ఞాన్ని చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఉన్నాం. వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మాకేమొస్తుంది అని చెప్పి ఏం లేకుండా చేస్తున్నారు. వాళ్ళు దేవతలు ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే చేయగలమా? మాస్టర్ సివివి తన నామమును ఉచ్చరించి తన పేర మానవ సేవ చేయు వారెల్లరకును తన సాన్నిధ్యమును వాగ్దానము చేసి ఉన్నారు. ఈ మాస్టర్స్ నిజమైన పరమగురు ఎవరు కూడా తన ఐడెంటిటీ పక్క బట్టాన్ని తొందరగా శిష్యుడికి ఇవ్వరు. నిజమైనటువంటి గురువు ఈయన మన గురువు అని తెలిసేటువంటి అవకాశం ఇవ్వరట. ఐడెంటిటీ ఇవ్వరు. వాళ్ళే నడిపిస్తూ ఉంటారు.
వాళ్ళు డైరెక్షన్ ఇస్తుంటారు, నడిపిస్తుంటారు. అసలు ఆయన మన గురువు అని తెలియడానికి కూడా కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మల దాకా ఎవరు ఐడెంటిటీ. గురువు ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఇస్తారు, నడిపిస్తుంటారు. కానీ మనకు తెలియదు ఎప్పటిదాకా ఎవరంటే చెప్పాడు ఆయన. వాళ్ళలో శిష్యుల్లో ఇమోషన్ అనేటువంటి జీరో అయిపోయేది అయితే తప్ప ఐడెంటిటీ ఎవరు గురువు. వీళ్ళు ఇమోషన్స్ పోవాలి మనకి. మనం ఉన్నటువంటి పెద్ద ఇమోషన్స్ ఉన్నాయి, ఇమోషనల్ లెవెల్. ఆవేశాలు కుదరదు. ఆవేశాలు ఉన్నట్టయితే మనకు అవరోధం, మన ప్రోగ్రెస్గా అడ్డం అన్నమాట. ఆవేశాలంటే అవి జీరో అయిపోయాలి, ఆవిరైపోయాలి పూర్తిగా. జీవితమున గాలివాటున కొట్టుకుపోయి వ్యామోహములో చిక్కుకొనకుండా రక్షింపగలిగినది కార్యాచరణం ఒక్కటే. So we have to imitate the work of the devas. That is the essence of this. What for devas are doing, performing all this yajna, it is not for themselves. It is all for all the beings of this creation. So that is yajna. And we are expected to perform this if we want to be a part of that. That purifies us. యోగ విద్య అంటే మానవునికి కావలసిన సర్వతోముఖమైన పరమార్థాన్ని ఆచరణ రూపంగా సమన్వయించిన విద్య. ఆచరణ లేకుండా కేవలం తెలుసుకోవడానికి ప్రయత్నించే పండితులలో యోగం యొక్క సమగ్ర స్వరూపం వ్యక్తం కాదు. యోగము అనేటటువంటి పదానికి ఏదో 4 ఆసనాలు వేసేయడం, లేదా పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి ధ్యాన, ధారణ, సమాధి ఇలాంటివి ఉన్నాయి కదా, ప్రత్యాహార, ఇవేనా? ఈ 8 అంగాలేనా? ఇవన్నీ ఒకచోట సాధన చేయడానికి పనికొచ్చేవైతే దీనిని జీవితంలో అన్వయం చేసుకుంటూ మొత్తం అంతా కూడా జీవితాన్నే యోగమయంగా గడపడం. మాస్టర్ గారి మార్గం యోగం వేరు, జీవితం వేరు కాదు. యోగ జీవనం, జీవితమే యోగం, బతకడమే ఒక యోగం. ఎందుకు బతుకుతున్నామంటే సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి అన్ని విషయాలని ఒక్కచోట పరిపూర్ణంగా తీసుకుని వాటన్నింటినీ కలిపి ఆనందించటం. ఆనందమే జీవిత పరమావధి. ఆధునిక యుగమున మానవతా విలువలను, మానవ ధర్మమును అర్థమగు రీతిలో ప్రజలకు వివరించి చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మానవ జాతిపై గల అపారమైన ప్రేమతో అట్టి సన్మార్గమును నవయుగమునకు మాస్టర్ ఈకే గారు అనుగ్రహించినారు. గురువు అంటే ఎవరు అసలు? మా గురువా, మీ గురువా? మా గురువు కంటే మీ గురువు గొప్ప, మీ గురువు కంటే మా గురువు గొప్ప అని అనుకునేటువంటి వాడు ఆ జన్మకు గురువు అంటే ఏమిటో తెలియదు. గురువు అంటే ఒక వ్యక్తి కాదు. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ది లైట్ దట్ ఎక్స్పెల్స్ ది ఇగ్నోరెన్స్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ గురు. మనకి భగవత్ అనుభవంలోకి తీసుకువెళ్ళేటువంటిది గురువు. సముద్రం నీళ్లు నీలంగా కనిపిస్తాయి. ఇలా చేతితో తీసుకున్నాం అనుకోండి, నీలి రంగు నీళ్ళు ఏం చేతిలోకి రావు, మామూలు నీళ్ళే వస్తాయి. కంటితో చూడలేని వెలుగు నీలి రంగులో కనిపిస్తుంది. అలాగే భగవంతుడు ఎప్పుడు నీలి రంగులో ఉంటాడు, నీల మేఘశ్యాముడు. ఈ రహస్యాలన్నీ చెప్పేవాడు గురువు. ఆ వెలుగ్గా ఉంటాడు ఆయన, అంతే తప్ప ఒక ఆకారం మాస్టర్ ఇలా ఉంటారు అలా ఉంటారని వర్ణించడానికి వీల్లేదు. ఏ రకంగానే ఉండొచ్చు, ఏ రకంగానే ఉండొచ్చు. అందుకని గురువు అంటే వ్యక్తి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. గురువుకి నమస్కారం అంటే ఈ చోట్లో ఉన్న వెలుగుకి నమస్కారం. ఆ చోట్లో వెలుగ్గానే ఉంటాడు గురువు ఎప్పుడు. ఇక్కడ లైట్ వేసామనుకోండి, హాల్ అంతా వస్తుందంటే కుదరదని అక్కడ గోడ కట్టేసి ఉంటే ఎవరికి నష్టం? హాల్కి దానికే మనక, హాల్కి నష్టం లేదు, లైట్కి నష్టం లేదు, మనకే నష్టం, వాడుకోలేం. అలాగా గురువు ఏం చేస్తాడంటే మన మీద ఎంతో ప్రేమతోటి మన జీవితంలో ప్రతి అంశాన్ని స్పృశిస్తాం. ఇక ఏం చెప్తారంటే చెప్పందంటూ ఉండదు, అది తెలుసుకోవాల్సింది. మానవాళిని స్వధర్మాచరణములోనికి మేల్కొల్పడానికి, ప్రశాంతపూరితమైన సామూహిక సహజీవనంలో గల ఆనందాన్ని అనుభవింపజేయడానికి, ఆచరణీయమైన మహాత్ముల జ్ఞానాన్ని ప్రబోధించి ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ఈకే గారు గురుపూజా మహోత్సవాలను సంకల్పించారు. మాస్టర్ గారు గురు పూజలు ఎందుకు నిర్వహించేవారు? చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కానీ మాస్టర్ గారు చెప్పింది ఒకటి ఏంటంటే, నేనేం నేర్చుకున్నానో అది మీకు నేర్పడానికి పెట్టాను. కాబట్టి ఇక్కడికి వచ్చామనుకోండి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాస్టర్ గారు ఏవి నేర్పారో అవన్నీ మనం నేర్చుకోవడానికి వచ్చాం. దానికి పేరు ఏంటంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనేది బాధ్యతలను చెప్తుంది తప్ప ప్రివిలేజెస్ చెప్పదు. అంటే మాకు అవి ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, హక్కులు కుదరవు. అందుకని ఇక్కడ ప్రతిదీ బాధ్యతగా చేయటం అనేది మాటిమాటికి చెప్తూ ఉంటారు. ఈ బ్రహ్మజ్ఞానమే ఉద్ధవుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు, మైత్రేయుడికి చెప్పాడు.
ఆ తర్వాత ఆయన విదురుడు తీసుకున్నాడు. అక్కడ చెప్పేటప్పుడు ఈ లోక శ్రేయస్సు కోసం ఎవరు పని చేస్తారో వాళ్ళకే ఈ బ్రహ్మజ్ఞానం. మేము మాస్టర్కి అంతా సమర్పణ చేసేసుకున్నామండి, అంతా ఆయన ఇష్టం. అది ఒప్పుకోరు మాస్టర్. నువ్వు లోక శ్రేయస్సు కోసం పని చేయి, నా పేరు తెలుసుకో, నీకు ఆ విషయాలు విషయాల్లో సహాయం చేస్తాను. అలాగా గురువు ఏం చేస్తాడంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. మాట్లాడలేని వాడిని మధ్య ఉపన్యాసకుడిగా చేస్తాడు, నడవలేని వాడిని కుంటివాడిని కొండలు దూకిస్తాడు. ఇలాంటివన్నీ చేయగలడు, చేయనిస్తే మనం చేయనివ్వాలి. అందుకని ఏం చేయాలంటే ఆయన పేరు చెప్పి లోక శ్రేయస్సు కోసం ఏదో ఒక సత్కర్మ చెయ్యాలి. మానవునికి పరిణామమున తక్కువ కాలముననే ఉత్తమ స్థితిని పొందుటకు యోగ సాధన, యోగ జీవనము ఆవశ్యకము. ఇందుకు సామూహిక కృషి దోహదపడును. సహజీవనము యోగ సాధనకు చక్కని సాధనము. అందుకే సనాతనులైన వేదర్షులు సత్రయాగములను నిర్వహించెడివారు. అట్టి సత్రయాగములకు నమూనాగా మాస్టర్ ఈకే గారు గురు పూజ మహోత్సవములనే ప్రక్రియను అందజేసి ఉన్నారు. గురు పూజ అంటే అందులో ఉన్నటువంటి గురువుల్లో ఏ గురువు గారి పూజ, యతీంద్రుల గురువు గారి పూజ, ఈకే గురువు గారి పూజ, లేకపోతే భరద్వాజ్ మాస్టర్ గారి పూజ, అయితే ఏ మాస్టర్స్ పూజ, మైత్రేయుల వారి పూజ, అయితే శ్రీకృష్ణుడు జగద్గురు ఆయన పూజ, అన్ని రూపాల ద్వారా వ్యక్తమై ఆ అంతర్యామి అనేటువంటి వెలుగుని అందరిలోనూ కూడా ప్రబుద్ధం చేస్తూ నడిపించేటువంటి ఒకే ఒక వెలుగుని జగద్గురువు అంటారు. ఈ మొత్తం సర్వం జగత్ మొత్తం ప్రతి జీవరాశి ప్రతి సమస్తం గురువుగా ఎవరికైతే కనిపిస్తుందో వాడు జగద్గురు అవుతాడు. అందుకని ఆ విధంగా నన్ను జగద్గురువు అని అనుకోవచ్చు మీరు అన్నారు. ఆయన పరమాచార్య వారు హయ్యెస్ట్ కదా అది. గురువు అనేటువంటిది గురు పూజ అంటే ఆ జగద్గురువు అయినటువంటి వెలుగు యొక్క పూజ. ఆయుష్మాన్ భూయాసం అన్నాదో భూయాసం యశస్వీ భూయాసం సర్వసమృద్ధో భూయాసం. గురువు దగ్గర ఉన్న విశేషం అది. నువ్వేదన్నా అడుగు, నేను ఇస్తా. అసలు విషయం ఏంటంటే మనకు అడగటం రాదు, అది మ్యాజిక్. అది కూడా చెప్తాడు, నువ్వు ఇలా అడగలరా బాబు అని నేర్పుతారు. గురువు అంటే మరి మనల్ని తీర్చిదిద్దటానికి వచ్చిన అవతారం, సాక్షాత్తు పరబ్రహ్మమే, సాక్షాత్తు శ్రీకృష్ణుడే, జగద్గురువే. ఆయన అందరిలోంచి పనిచేస్తుంటారు. 1965లో మాస్టర్ ఈకే గారిచే ప్రారంభింపబడి యజ్ఞార్థ కర్మగా శ్రీకృష్ణుడు ఏర్పరిచిన బృందావన ప్రణాళికకు అనుగుణంగా ఈ గురుపూజ మహోత్సవములు నేడు సాధకులకు బృందావన మాధుర్యాన్ని అనుగ్రహిస్తున్నాయి. నిజానికి వాడు భౌతిక శరీరంలోకి రావాల్సిన ఆబ్లిగేషన్ లేదు, కానీ ఎందుకు మళ్ళీ వస్తూ ఉంటారు వాళ్ళు. ఎంత రూపాయలు ఎన్ని రూపాయల్లోనూ ఎందుకంటే వాళ్ళది పరమ ప్రేమైనటువంటి ప్రవాహం. అంటే మొత్తం ఒకటే, ఈ వేరు వేరు నదులు కావు, పరమాత్మ నుండి వచ్చేటువంటి మహాప్రవాహం, అది ప్రేమ ప్రవాహం. మాస్టర్ సివి గారి వాగ్దానం అందరికీ తెలిసింది. నాకు నమస్కారం చేస్తే నా అంతటి వాడిని చేస్తాను మిమ్మల్ని. ఆయన ఇంకోటి కూడా చెప్పారు దాని పక్కనే, అది పట్టుకో, నీకున్నదంతా ఇచ్చేయి, నీకు తెలిసిందంతా చెప్పు. మాస్టర్ గారు 1922లో బాడీ వదిలేశారు కదా, మే 12. ఆ లోపల చివరిలో ఏమన్నారంటే, నేను ఏదైతే సాధించానో అదంతా మీకు ఇచ్చేసాను, ఇంకా ఏం లేదు, అంతా మీకు ఇచ్చేసాను, నేను ఏమి తెచ్చుకున్నాను. అలాగే రామకృష్ణ పరమహంస గారు వివేకానందుడిని చివరిగా పిలిచి ఆయనకి ఒక మాట చెప్తాడు, నరేన్, ఈ క్షణం నుంచి నేను బికారిని, ఏమీ లేవు నా దగ్గర. అదేంటి అంటాడు, నాకున్నది ఏం చేశాను ఇవాళ వరకు, ఆ ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన శక్తి మొత్తం నీకు ఇచ్చేశాను. గురువు అలా చేస్తాడు, ఆయన ఏమి ఉంచుకోడు. అంటే ఆ శక్తి కూడా అక్కర్లేదా అంటే అక్కర్లేదు, అలా ఇచ్చేవాడే గురువు తప్ప తీసుకునేవాడు కాదు. అందుకని మాస్టర్ ఏమన్నారు, నువ్వు ఎవరికన్నా ఇస్తూ ఉంటే నువ్వు ఇంకొకటి భుజం మీద చేస్తే నా చెయ్యి నీ భుజం మీద ఉంటుంది. అది ప్రాక్టికల్గా అనుభవిస్తే దాంట్లో అందం ఏంటో తెలుస్తుంది. అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలంటే దానికి వేదికగా గురు పూజలు చెప్పారు. క్రమశిక్షణము, ఆచరణము, అభ్యాసము, సేవ అనేవి ఆధారముగా కలిగిన యోగ పద్ధతిని అభ్యాసము చేస్తూ
తమ వ్యక్తిగత ప్రజ్ఞను అంతర్యామి ప్రజ్ఞలో లీనం చేసి బృందాలుగా తరించేందుకు ఈ గురు పూజలు సాధకులకు సహకరిస్తున్నాయి. क्षीरेण स्नापयामि अभिग्रामण्यो अगारशब्दश्लोकस्य वाजिनः सुरभिर्वामुखाकर्पणायोगं शिलारिषत् इति दध्ना स्नापयामि क्रमसिज्योतिरसि तेजोसि देवोपस्सविताद्गुणात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्वप्नामि मधुपादात् ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎవరిని ఎలాగా ఒకరితో ఒకళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ గమనించి వాసుదేవోపాసన చేసుకోవాలి. వాసుదేవుడు అంటే అందరిలో వసించేవాడు. విష్ణుోపాసన అంటే ఈ శరీరం భగవంతుడి శరీరం అని గుర్తుపెట్టుకోవడం. కానీ వాసుదేవోపాసన కష్టం. ఎందుకంటే కోపతాపాలు రావడానికి, నన్ను ఇలా అంటావా, ఇలా నన్ను చూస్తే వీడికి పడదండి, ఇలాంటివి ఉంటాయి చూస్తారా, అలాంటివన్నీ ఇక్కడికి వచ్చితే కానీ పోవు. అందుకని గురు పూజలకి రావాలి. ఇంట్లో విష్ణుోపాసన వాసుదేవోపాసన కూడా చేసుకోవాలి. ఎన్ని పుస్తకాలు రాసి ఎన్ని రకాల శాస్త్రములు మనకు అందించినా వాటన్నిటికీ లక్ష్యం ఏంటంటే పరబ్రహ్మముగా మనం తయారు చేయటం. మనం పరబ్రహ్మంగా తయారు చేస్తే ఆయనకి ఏంటి లాభం? మనం ఆ లెక్కలేసేది. నీకు నేను ఇచ్చేస్తే నాకేంటి లాభం అంటాం మనం కదా. అలాంటి లాభాలు నష్టాలు లేవు ఇక్కడ. ఇదంతా కూడా ప్రేమ సంబంధించినది తప్ప వ్యాపారానికి సంబంధించింది కాదు. మాస్టర్ రోజు అంటారు, నా ప్రేమ సామ్రాజ్యంలోకి అందరికీ ఆహ్వానం. గురు పూజలు రెండంటే వస్తున్నాయి. ఈ ప్రేమ సామ్రాజ్యం ఏంటి, దాని సంగతి ఏంటి, దానిలోకి ఎలా వెళ్తాం, అది కూడా ఆయన చెప్తారు, మనకు తెలియదు. లేకపోతే గురు పూజలకు అనుకోకుండా వచ్చేవారున్నారు. రావాలని సంవత్సరాల తరబడి ప్రయత్నం చేసి రాలేకపోయిన వారున్నారు. గురు పూజలకు రావడం ప్రారంభించిన నాటి నుంచి జీవితం వేరు, అంతకు ముందు జీవితం వేరు. నమస్కారం మాస్టర్ ఈ.కే. ఆయన ఒక సెంటెన్స్ ఇచ్చారు జ్వాల్పూల్ గారు, ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ అన్నాడు. ఆ సెంటెన్స్ ధ్యానం చేయాలి మనకి. ఏమన్నాడు ఆయన? ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో అంటే నేను ఎవరి అయితే శిష్యుడిని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి దాన్ని నేను అనుసరిస్తున్నాను, దాని నుంచి నన్ను అనుసరిస్తూ నేను చెప్పినటువంటి అని అలాగా మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇన్ని చెప్తే ఇన్ని నేర్చుకోవాలి అంతే తప్ప మాస్టర్ ఇవన్నీ ఎందుకు మాకు, ఒకసారి నమస్కారం చాలా అంటే మనం ఎల్కేజీలో ఉన్నాం అనమాట. ఎల్కేజీ మెల్లిగా కేజీలు అన్నీ పాస్ అవ్వాలి కదా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా పాస్ అయ్యి వారు కోరుకున్న విధంగా తయారవటం అనేది గురువు సంతోషించే విషయం. ఎప్పుడు ఎల్కేజీలో ఉంటే ఏం సంతోషిస్తారు? మాస్టర్ అన్న మాట ఏంటంటే, నేను పరమ గురువులందరికీ ఒక వాళ్ళు చెప్పిన జ్ఞానం పంచడానికి ఉన్నవాడిని. నాకు శిష్యులు అలా ఏం లేరు. నేను నన్నంటే ఇష్టపడి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని నా హృదయంలో పెట్టుకుంటాను. మీరు కూడా ఫాలో అవ్వండి, అంటే నన్ను ఫాలో అవ్వండి కాదు, జ్ఞానం ఫాలో అవ్వండి. అలాగే నాకులాగా అందరి గురించి చెప్పండి. గురు పూజలు వస్తున్నాయి అనుకోవటంలోనే ఆధ్యాత్మిక సాధన ఇమిడి ఉన్నది. గురు పూజల కోసం చేసే ఏర్పాట్లకు కావలసిన ప్రయత్నంలో మనస్సు, వాక్కు, దేహము క్రమశిక్షణ పొందుతాయి. కార్యసాధన సామర్థ్యం పెరుగుతుంది. ఒకే ప్రయత్న రూపంలో 10 మందిలో ఒకే ప్రజ్ఞ అయిన మాస్టర్ సివివి అంతర్యామిగా స్థిరపడుతుంది. గురువుకి బాధ్యత ఏంటంటే శిష్యుడిని పరబ్రహ్మంగా తయారు చేయటం. మరి శిష్యుడికి బాధ్యత ఏంటి? ఏం లేదండి, ఊరుకో ఉండమన్నారు సివి గారు. ఊరుకో ఉండమంటే ప్రేయర్ చేసేటప్పుడు ఆలోచనలు ఏం లేవు, ఏం జరుగుతుందో గమనించి ఊరుకో. బయటకు వచ్చేసిన తర్వాత చేయాల్సినవి చెయ్యాలి. అప్పుడు కూడా ఊరుకుంటున్నాం.
బ్లేడ్ మీద నడవడం ఎంత కష్టమో అది కష్టంట. ఏది యోగ అభ్యాసం, యోగ జీవనం చేయడం. మరి అంత కష్టమైంది మాకు ఎందుకండి అంటే, ఎవరికి కష్టం అంటే ఇదంతా అనవసరం అనుకునే వాళ్ళకి కాదు, ఇదే కావాలి మాకు అనుకునే వాళ్ళకి. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో, థియాసఫీ అంటాం ఇంగ్లీష్లో, ఈ థియాసఫీ అనేది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఎవరైతే బాధ్యతగా నిర్వర్తిస్తారో వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకే అందుతుంది. వాళ్ళు అది తెలుసుకుని 10 మందికి చెప్పాలి. అది గురువు కోరుకునేది, అది ఆధ్యాత్మిక సాధన. అలా ఇస్తారు. మనం ఎన్ని శాస్త్రాలు బ్రహ్మాండం శాస్త్రాలు నేర్చుకుంటూ ఉంటాం, దాంట్లో చాలా పెద్ద పెద్ద వింటూ ఉంటాం. కానీ అసలు ముఖ్యమైనటువంటిది ఈ సత్కర్మాచరణం అనేటువంటిది ఏదైతే ఉందో, యజ్ఞార్థమైనటువంటి కర్మ అంటారు దాన్ని. అంటే అందరి యొక్క హితము కోరి నిష్కారణముగా, వేరే ప్రయోజనం కారణమేమీ లేకుండా ఏదైతే చేస్తామో దాన్ని యజ్ఞం అంటాం, యజ్ఞార్థ కర్మ అంటాం. ఈ యజ్ఞార్థ కర్మే నిత్యము సృష్టి అనేటువంటి రూపంలో జరుగుతూ ఉంటుంది. దాన్ని దేవతలందరూ కూడా కంటిన్యూస్గా వాళ్ళు పనిచేస్తుంటారు. మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి దాంతో మనం సహకరించడం అనేటువంటిది నేర్చుకోవాలి. కోఆపరేషన్. ఈ మానవులు అనేటువంటి స్థితికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఇంకా దైవత్వం అనేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. మనం వెళతాం తప్పకుండా. ఎలాగా అంటే ఎవరైతే ఆ దేవతలు పనిచేస్తున్నారో వాళ్ళతో మనం సహకరించడం అనేటువంటిది, దానివల్ల అందరూ కలిసి ఒక మంచి పని అనేటువంటిది మంచి సంకల్పం చేసి ఆ సంకల్పానికి అనుగుణంగా ఒక మంచి పని, ఏ ప్రయోజనం వ్యక్తిగతమైనటువంటి దృష్టి దాన్ని లేకుండా సామూహికంగా కలిసి చేస్తామో అది ఒక మహాయజ్ఞం అవుతుంది. ఈ గురు పూజలు కూడా అటువంటి యజ్ఞానికి ఒక శాంపుల్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో జరుగుతున్న ఈ గురుపూజ మహోత్సవములలో ఎందరో ఆధ్యాత్మిక సోదరులు సకుటుంబముగా పాల్గొని ఆనందానుభూతిని పంచుకొనుచున్నారు. మాస్టర్ గారు గురు పూజలు అనేటువంటి ప్రణాళిక ఎందుకు ఇచ్చారంటే, ఆ ప్రయత్నంలో గురు పూజలు మనం చేసుకుందాం, మనం దానికి ఏర్పాటు చేసుకుందాం అనేటువంటిది ఆ ప్రయత్నంలో అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని చేతపోని పరస్పరత్వంతో అందరూ కూడా, అంటే మ్యూచువాలిటీ అంటారు, పరస్పరత్వం. అలా పరస్పరత్వం అనేటువంటి దాంతో వాళ్ళు ఇక్కడ ఈ 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇలాగే లేకపోతే సప్తాహం అను ఏదైనా సరే అనుకోండి, ఇది ఒక శాంపుల్, ఒక ఎగ్జాంపుల్ లాగా దాంట్లో సహజీవనం అనేటువంటిది, గ్రూప్ లివింగ్ అనేటువంటిది. అప్పుడు మనం ఏమవుతామంటే మనం మర్చిపోతాం. అంటే మన ఎవల్యూషన్ అంటామే, ప్రోగ్రెస్ మనది, దాంట్లో ముందుకు వెళ్ళడం అనేటువంటిది. అయితే అందరూ మొత్తం జీవులందరూ కూడా అందరూ ఎవల్యూషన్లో ముందుకు వెళ్తారు, తప్పదు. కానీ దానికి ఎంతో కాలం, కొన్ని లక్షల కోట్ల జన్మలు పట్టాల్సినటువంటిది అప్పటిదాకా అక్కర్లేకుండా ఎప్పుడైతే మనం దీని ఎందు మనకి మేల్కాంచడం అనేటువంటిది వస్తుందో, అంటే ఎవరైతే మనం నడిపిస్తున్నారో, ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో అటువంటి ప్రజ్ఞ, అటువంటి అంతర్యామైనటువంటి భగవంతుని అంతు మనం మేల్కాంచడం అనేటువంటిది వచ్చినప్పుడు వస్తే అప్పుడు ఏం చేయాలి అంటే, అటువంటి వాడు చుట్టూ ఉన్నటువంటి అన్ని రూపాలు ఆ భగవంతుడివే అనేటువంటి రియలైజేషన్ అనేటువంటిది రావాలి. అది అసలు ముఖ్యమైనటువంటి మార్గం. దానికోసమే మనం మాస్టర్ గారు మనకి ఈ గురు పూజలు అనేటువంటిది అందుకోసం ఇచ్చారు.